ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్యమైన కారణం జూలై 17వ తారీఖు 2026 నర్సరావుపేటలో దేశ ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు విచ్చేయనున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. ఆ రోజు జరగబోయే కార్యక్రమం ఏమిటి అంటే క్రెడిట్ అవుట్రీచ్ అనేది. ఈ కార్యక్రమంలో ముఖ్యమైనది ఆ ఒక్క రోజులోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీద అలాగే ఆర్థిక మంత్రి గారి చేతుల మీదుగా పల్నాడు నియోజకవర్గానికి సంబంధించి 1500 కోట్ల నుంచి 2000 కోట్ల దాకా వివిధ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, పిఎం విశ్వకర్మ అనుకోండి, పిఎం స్వనిధి అనుకోండి, పిఎం బీజేపీ అనుకోండి, పిఎంఎఫ్ఎంఈ అనుకోండి, ఇలాంటి వేరు లోన్ స్కీమ్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఆ రోజు అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకున్నారో వారందరికీ కూడా డెలివర్ చేయబోతూ ఉన్నారు. వారందరికీ కూడా శాంక్షన్ చేయబోతూ ఉన్నారు. అంటే ఈ ఒక్క 1 వీక్లో 10 డేస్లోనే ఇంత అప్లికేషన్స్ వచ్చేసినాయి, ఎంతమందికి మీరు ఇచ్చేస్తున్నారా అనేది చాలామంది ప్రశ్న. దీని ఎక్సర్సైజు గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూనే ఉంది. గడిచిన 7 నెలల నుంచి 8 నెలల నుంచి కూడా చాలా ఉధృతంగా జరుగుతూ ఉంది. ప్రతి బ్యాంకర్కి కూడా టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. అటు పబ్లిక్ బ్యాంక్స్కి, ప్రైవేట్ బ్యాంక్స్కి, వీటందరికీ కూడా టార్గెట్స్ ఇచ్చి అర్హులైన ప్రతి ఒక్కరిని కూడా మీరు అప్లికేషన్ పెట్టించాలి, అప్లికేషన్ ప్రాసెస్ చేయాలని చెప్పి చాలా డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది. అందుకే మేడం కూడా వచ్చి, ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా వచ్చి ఈ 1500 కోట్ల రూపాయల దాకా శాంక్షన్ చేయడానికి 17వ తారీఖున జూలై నిర్ణయించుకోవడం జరిగింది. అయితే చాలామందికి ఉన్నది ఏమిటి అంటే ఎందుకు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నామని 2-3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏమిటి అంటే చాలామందికి మన ప్రాంతంలో బ్యాంకుని చూస్తే అది మనకి సంబంధం లేదు కదా అనే విధంగా చూస్తారు. అక్కడికి వెళ్తే చాలా పేపర్లు అడుగుతారు, చాలా మనము ప్రూఫ్స్ అన్నీ ఇవ్వాలి, అవన్నీ మనం సబ్మిట్ చేయగలమా అనేది చాలామంది భయపడుతూ ఉంటారు. చాలామంది వెళ్ళరు కూడా. అలా కాకుండా బ్యాంక్స్ని వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చే కార్యక్రమం గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉంది. లాస్ట్ 8 మంత్స్ నుంచి చాలా ఉధృతంగా జరుగుతూ ఉంది. వాళ్ళ దగ్గరికి వచ్చి పెట్టండి మీరు అప్లికేషన్స్, మాకు టార్గెట్స్ ఉన్నాయి, మేము మీట్ అవ్వాలి అని చెప్పి వాళ్ళని చాలా డ్రైవ్ చేయడం జరిగింది. అందుకని మొదటి కారణం ఆ బ్యాంకర్ దగ్గరికి కస్టమర్ అంటే పెద్ద బిజినెస్ వాళ్ళు వెళ్ళటం వేరు. అలా కాకుండా సామాన్యులు, మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళని కూడా దానికి అంతెందుకు ఈ రోడ్ సైడ్ వెండర్స్ని కూడా దాంట్లో భాగస్వామ్యం చేసే విధంగా ఈ కార్యక్రమం చేస్తాం. అందరికీ జరిగిపోయింది. రెండో కారణం ఏమిటి అంటే చాలామందికి అలవాటు ఏంటి అంటే వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇందాక అన్నట్లు రోడ్ సైడ్ వెండర్స్ కానీ, లేకపోతే పొలాలు వేస్తుంటారు రైతులు కానీ, వీళ్ళందరికీ అలవాటు ఏమిటి అంటే బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి ఇన్ని పేపర్లు ఇచ్చే బదులు బయట 2 రూపాయలకు 3 రూపాయలకు వడ్డీ తీసుకుంటే ఈజీ కదా అనుకుంటారు. సంపాదించిందంటే అటే పోతూ ఉంటుంది. కాదు, దాన్ని అలా కాకుండా ఏదో వడ్డీ వ్యాపారుల చేతిలో వీళ్ళు బలి కాకుండా, ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే బ్యాంకింగ్లోకి తీసుకొస్తే ఒక డిసిప్లిన్ అనేది ఒకటి వస్తుంది బిజినెస్ పరంగా. అలాగే వచ్చే ఇంట్రెస్ట్ కూడా తక్కువకు వస్తుంది. చాలా స్కీమ్స్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వమే. దాంట్లో ఇంట్రెస్ట్లో కూడా సబ్వెన్షన్ అంటే ఇంట్రెస్ట్ ఒకవేళ బ్యాంక్ ఇంట్రెస్ట్ 9% ఉంటే దాంట్లో 3 to 4% ఇంకా తగ్గించి అంటే 5%, 6%కి కూడా లోన్లు ఇచ్చే ఉన్నాయి స్కీమ్స్. అటువంటి చాలామందికి తెలియదు. తెలిసినా కూడా దాన్ని అప్లై చేయాలంటే భయం, ఇన్ని పేపర్స్ అడుగుతారు అది. సో అందుకని ఈ కార్యక్రమాన్ని మేము గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా చాలా సీరియస్గా తీసుకొని చేస్తూ ఉన్నాం. దీన్ని రేపు జూలై 17న ఆర్థిక మంత్రి గారి చేతుల మీద చేస్తూ ఉన్నాం. అయితే వీటిట్లో సరే ఇందాక చెప్పినట్లు పిఎంఈజీపీ కానీ, అలాగే పిఎంఎఫ్ఎంఈ కానీ, లేకపోతే కిసాన్ కానీ, ఎన్ఎల్ఎం కానీ, ఇవన్నీ కూడా అందరికీ సరే కొద్ది గొప్ప మీడియా మిత్రులకి అందరికీ తెలిసిన స్కీమ్సే. కానీ దీన్ని చాలా డ్రైవ్ చేసాం, చాలా ఎక్కువ అప్లికేషన్స్ కూడా పెట్టించాం.
సరే అందరికీ అయినా పెట్టిన అప్లికేషన్స్ అంటే దేంట్లో అయినా ఒక 100 అప్లికేషన్స్ పెట్టి ఒక 25-30 అప్లికేషన్స్ మనం కొత్త వాళ్ళని మనం దీనిలోకి తీసుకొచ్చినా మనం సక్సెస్ అయినట్లే. ఆ దృక్పథంతో పనిచేయడం జరిగింది అండ్ చాలా మటుకు వీఆర్ సక్సెస్ఫుల్. ఎప్పుడూ లేని విధంగా పల్నాడు ప్రాంతంలో వారిని చాలామందిని మనం దీంట్లోకి బ్యాంకర్స్ దగ్గర తీసుకున్నాం. ఈ స్కీమ్స్ని ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని వాళ్ళకి పరిచయం చేసి మీరు ఎలిజిబుల్ కాబట్టి మీరు అప్లై చేసుకోండి, మేము దగ్గరుండి ఇప్పిస్తామని చెప్పి ఇప్పించడం జరిగింది. వీటితో పాటుగా మనం చేస్తూ ఉంది, రేపు 17వ తారీఖు చేస్తూ ఉంది ఏమిటి అంటే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆర్థిక మంత్రి గారి చేతుల మీదుగా మనం ఓపెన్ చేసుకుంటా ఉంది ఏమిటంటే కొత్తగా మనకి ఏదైతే 28 మండలాలు ఉన్నాయో పల్నాడులో, ప్రతి మండలంలో కూడా ఒక క్లస్టర్, మహిళలకు సంబంధించిన ఒక క్లస్టర్ని పెట్టబోతా ఉన్నాం. ఇప్పటికే ఒకటి చిలకలపేటలో స్టార్ట్ చేస్తాం, మిగతా 27లో మ్యాక్సిమం ఆ రోజు లాంచ్ చేయబోతాం. ప్రతి మండలానికి ఒక క్లస్టర్ అంటే ఏమిటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సత్తెనపల్లిలో ఒకటి అబ్బూరులో పెట్టబోతా ఉన్నాం. దాంట్లో పుట్టగొడుగుకు సంబంధించి అక్కడ మహిళలందరినీ కూడా పోగేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పుట్టగొడుగులు ఎలా చేయాలి, పెంచాలి, వాటిని ఎలా ప్రాసెస్ చేసుకోవాలి, వాటిని ఎలా మార్కెట్ చేసుకోవాలి. అలానే ప్రతి మండలంలో కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా చూసి మహిళల్ని దీనిలో పాల్గొనే విధంగా చేస్తూ ఉన్నాం. రెండోది చేస్తూ ఉందంటే 7 నియోజకవర్గాల్లో కూడా ఒక గ్రామం అంటే 7 గ్రామాలు తీసుకొని ఆ గ్రామంలో సూర్యగర్ పిఎం సూర్యగర్ ఏదైతే ఉందో సోలార్ ప్యానల్స్ పెట్టేది, అది మొత్తం గ్రామం మొత్తం కూడా సాచురేషన్ పద్ధతిలో అయ్యే విధంగా అందరికీ కూడా అప్లికేషన్స్ పెట్టించి వాళ్ళందరికీ కూడా లోన్స్ శాంక్షన్ చేసి ఆ రోజు ఇవ్వబోతాం. అలాగే స్వనిధి, చాలామంది స్ట్రీట్ వెండర్స్ వీళ్ళందరూ ఉంటారు. మేము వెరిఫై చేస్తే దాదాపు పల్నాడులోనే 18,000 మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు. వారందరికీ కూడా సాచురేషన్ పద్ధతిలో ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా అందరికీ కూడా ఈ స్వనిధి చేరే విధంగా చేయాలి అని చెప్పి బ్యాంకర్స్ చెప్పినందుకు వాళ్ళు కూడా వెంటబడి అన్నీ కూడా స్వనిధి ప్రతి ఒక్కరి వెండర్కి కూడా 10,000 నుంచి 50,000 మీకు తెలిసిన దాని నుంచి అక్కడ దాకా చేసుకునే విధంగా. మరొకటి ROFR పట్టాలు ఎక్కడా కూడా ఇప్పటిదాకా మన రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు. మామూలుగా అయితే ROFR పట్టాలే కొద్దిగా చాలా స్లోగా జరుగుతాయి, ఫారెస్ట్ వాళ్ళు వాళ్ళందరూ కన్విన్స్ అయ్యటం. మనం ROFR పట్టాల మీద కూడా లోన్ ఇప్పించడం అనేది మొట్టమొదటిసారిగా ఇక్కడ జరుగుతూ ఉంది. ట్రైబల్స్కి ఉపయోగపడేది. దాదాపు మనం టార్గెట్ ఇవ్వడం జరిగింది. ముందు ఒక 2,000 అన్నా మీరు చేయాలి, ROFR పట్టాలు ట్రైబల్స్కి మీరు ఇవ్వాలని చెప్పి వారు సుముఖంగా ఇప్పటికే 1,200 దాకా చేశారు. ఇలా వేరు స్కీమ్స్ అన్నింటినీ కూడా వారికి చేరే విధంగా చేసుకుంటూ వచ్చాం. 17వ తారీఖున వీటన్నిటినీ కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా అందించే విధంగా ఈ కార్యక్రమం చేయబోతాం. అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమిటంటే, ఒకటి ఈ 17వ తారీఖున ఏదైతే ఆర్థిక మంత్రి గారి చేతుల మీద అలాగే ముఖ్యమంత్రి గారి చేతుల మీద జరుగుతూ ఉందో దానికి ప్రతి ఒక్కరూ కూడా పల్నాడులో ఉన్న ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఓన్లీ బెనిఫిషరీసే కాదు మిగతా వారు కూడా వచ్చి దీంట్లో పాల్గొనాలి. చూస్తే మీకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఒక 10 మందిని తీసుకున్నప్పుడు మనం కూడా దీంట్లో ఎందుకు భాగస్వామ్యం అవ్వలేదు అని, ఏదో అంటే మేడం ఇచ్చారు దీంతో అయిపోయిందని కాదు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి దీన్ని చూస్తే మీకు కూడా ఇన్స్పైర్ వస్తుంది, దీని ప్రాసెస్ కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి పెద్ద ఎత్తున వచ్చి పాల్గొనాలని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా. అలాగే ఇంకా ఒక 10 రోజులు టైం ఉంది కాబట్టి కొత్త అప్లికేషన్స్ కొత్తగా ఏమైనా పెట్టవలసిన వాళ్ళు ఉంటే, ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టి ఇంకా ప్రాసెస్లో ఉంటే కొద్దిగా ఇవన్నీ కూడా బ్యాంకర్స్ ఈ స్కీమ్స్కి సంబంధించి వెంటనే శాంక్షన్ ఇస్తున్నారు. కొద్దిగా మీరు బ్యాంకర్స్తో పర్సూ చేసుకోవాలి అని చెప్పి కొద్దిగా వారిని వెళ్ళి ఒకసారి కలవండి. తప్పకుండా మీ మేనేజర్నో మీ ఊర్లో ఉన్న బ్యాంక్ మేనేజర్ని ఎవరో కలవండి. తప్పకుండా అది ప్రాసెస్ చేయాల్సిందే, ఈ 10 రోజుల్లో చేస్తారు. మీకు ఎలిజిబిలిటీ అంతా ఉంటే కూడా. కాబట్టి దయచేసి ఒకసారి మీరు వీళ్ళందరినీ కూడా కలవాలని చెప్పి కోరటానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీడియా పరంగా మీరు కూడా సహకరించాలి, వీటిని మరింతగా మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే చాలామందిని చూస్తూ ఉన్నాం, వస్తారు మన దగ్గరికి, సార్ ఇది కొద్దిగా నేను చేసుకుంటా ఉన్నాం, మాకు హెల్ప్ చేయమని. అయ్యా మరి ఈ స్కీమ్లో నువ్వు పెట్టుకోవచ్చు కదా అంటే, అరే నాకు తెలియదు సార్ ఇప్పుడు దాకా అంటారు. ఎందుకు అంటే అవగాహన లేక, ఎవరు చెప్పక. మేము చెప్పగలిగేది మేము చెప్తాం, కానీ మీడియా పరంగా మీరు కొద్దిగా ఉధృతంగా చెప్తే, కొద్ది గట్టిగా చెప్తే అది బాగా వెళ్తుంది. సరే పొలిటికల్గా
రాయండి, పొలిటికల్ పార్టీస్ మీద రాయండి, అదంతా అదొక బాధ్యత. కానీ ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా ఈ స్కీమ్స్ గురించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉన్న స్కీమ్స్ గురించి, లోన్ స్కీమ్స్ గురించి దీన్ని కూడా కొద్దిగా మీరు వాళ్ళు ఎడ్యుకేట్ చేసే విధంగా చెప్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.